గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక రేపు జరగబోతోంది. ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్ స్థానం ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై కూటమి పార్టీలు మల్లగులాలు పడుతున్నాయి. ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీపై జెండా ఎగరేయాలన్న టీడీపీ కల ఎట్టకేలకు నెరవేరింది. ఏడాది కాలపరిమితి కోసం జరిగిన ఈక్వేషన్లో కూటమి విజయం లాంఛనమైంది. మేయర్గా ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. 98 వార్డులతో ఉన్న మహావిశాఖ నగరపాలక పీఠం దక్కించుకోవడం రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తాయి. 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న స్టీల్ సిటీపై పట్టు సాధించాలంటే మేయర్ పీఠం కీలకం. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి విశాఖ కంచుకోటే అయినప్పటికీ స్థానిక సంస్థలపై అజమాయిషీ చేసే ఛాన్స్ దొరకలేదు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 58 వార్డులు గెలుచుకుని మేయర్ పీఠం దక్కించుకుంది. 4 ఎమ్మెల్యేల బలం ఉండి కూడా అప్పుడు టీడీపీ 28 స్థానాలకు పరిమితమైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ బాడీస్ నాయకత్వం మార్పు అనివార్యమైంది. ఆ జాబితాలో జీవీఎంసీ చేరింది. అనూహ్యమైన రాజకీయ పరిణామాలు, క్యాంప్ రాజకీయాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ, కూటమి పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మ్యాజిక్ ఫిగర్ 74 కోసం ఆఖరి నిమిషం వరకు టెన్షన్ నడిచింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో 4 ఏళ్ల గ్రేటర్ విశాఖ మేయర్గా పనిచేసిన హరివెంకట కుమారి పదవిని కోల్పోయారు. ఇక డిప్యూటీ మేయర్ శ్రీధర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సెస్ చేసింది కూటమి. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ముందుగా మేయర్ ఎలక్షన్ జరుగుతుంది. మొదటి నుంచి ప్రచారంలో ఉన్న పీలా శ్రీనివాస్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్ ఎవరన్న దానిపైన కసరత్తు జరుగుతోంది. మొదట్లో మేయర్ టీడీపీ, డిప్యూటీ మేయర్ జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. సామాజిక సమీకరణాల ఆధారంగా బీసీ గవర్ కులానికి చెందిన పీలా శ్రీనివాస్కు మేయర్ పదవి ఇస్తున్నందున డిప్యూటీ మేయర్ పోస్టును జనసేన నుంచి కాపులకు ఛాన్స్ లభిస్తుందనే ప్రచారం జరిగింది. పెద్దిశెట్టి ఉషశ్రీ పేరు చుట్టూ ఊహాగానాలు నడిచాయి. అయితే డిప్యూటీ మేయర్ విషయంలో టీడీపీ నుంచి జనసేనకు ఆబ్లిగేషన్ ఎదురవుతోంది. హరివెంకట కుమారిపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు యాదవ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. బీసీ మహిళను పదవి నుంచి తొలగించారన్న అపవాదు ఒకటి ఫామ్ అయింది. అయితే రాజకీయ కారణాలతో హరివెంకట కుమార్ని మేయర్ పీఠం నుంచి దించేసిన యాదవులకు సముచిత స్థానం కల్పించాలనే డిమాండ్ తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది. ఇప్పుడు ఆ దిశగా ఆలోచనలు చేసి డిప్యూటీ మేయర్ స్థానం కోసం యాదవ మహిళను ఎంపిక చేయడం సముచితమనే భావనలో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ దిశగా జనసేనతో చర్చలు జరుగుతున్నాయి. ఇరు పార్టీలు ఏకాభిప్రాయం సాధించగలిగితే డిప్యూటీ మేయర్ సైతం టీడీపీ కోటాలో చేరుతుంది. టీడీపీ కార్పొరేటర్లు గొలగాని నాగవేణి, హేమలతల్లో ఎవరో ఒకరికి డిప్యూటీ ఛాన్స్ లభిస్తుందనే ప్రచారం ఉంది. ఎవరికివ్వాలనే దానిపై కూటమి పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.